విద్యార్థి సంఘాలు ఏరుకోరి తెచ్చుకుని శాంతి భద్రతలు నిలబెట్టాలని చెప్పి ప్రశ్నించిన తర్వాత వాళ్ళకి నిలబెట్టిన తర్వాత కాపాడలేక చేతులెత్తేసిన ప్రభుత్వం ఇంకా అవసరమా? అక్కడ ప్రశ్నించలేరా? ఏ నిందలైతే మీరు మోపుతున్నారో ఆ నిందకు సంబంధించి ఒక్క కారణం మీరు చూపించగలరా? ఆధారాలు చూపించగలరా? భారతదేశం పాత్ర ఉందని చెప్పి ఏదో అవాకులు చవాకులు పేలుతున్నా అక్కడ పనికిమాలిన పార్టీలకి భారత్ హస్తం లేదని చెప్పి ఎందుకు నోరు పెగలట్లేదు ఈరోజు యూనిస్ ప్రభుత్వానికి? అవామీ లీగ్ను రద్దు చేస్తావు, సభాష్ అనుకో, నీకు నువ్వు తప్పులేదు, అది నీ దేశం, నీ ఇష్టం. అలా అని చెప్పి ఈరోజు భారత్ హస్తం లేదు అని చెప్పి ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే అవాకులు చవాకులు పెళ్తున్నా అక్కడ నీ పార్టీని ఎందుకు ప్రశ్నించావు మహమ్మద్ యూనిస్? మైనార్టీలకి రక్షణ ఏది మహమ్మద్ యూనిస్? నీ దేశంలో శాంతి భద్రతలు తప్పుతూ ఉంటే కళ్ళప్పగించి చూస్తున్నావు తప్ప ఎక్కడైనా వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేశావా? నీ ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేకపోతే నీ ప్రభుత్వంలో కీలక మీ హస్తం లేకుండా ఇవన్నీ జరుగుతాయా? ఒకవేళ నీ హస్తం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయి అయినప్పటికీ నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావంటే యూ హ్యావ్ టు కమ్ అవుట్. షేక్ హసీనాకు ఒక న్యాయం, నీకొక న్యాయమా? అంతవరకు ఎక్కడున్నావయ్యా నువ్వు? అమెరికాలో ఊరేగలేదు, శాంతి బహుమతి తీసుకుని నువ్వు నీ దేశంలో శాంతి లేకుండా చేసుకుంటున్న ఈ తరుణంలో నీకు దిగిపోవాల్సిన బాధ్యత లేదా? అర్జెంటుగా సైన్యం చేతిలో పెట్టాల్సిన సందర్భం కాదా? సైన్యం ఇంకా అక్కడ ఆ మాత్రం ఈ మాత్రం సైన్యం నుంచి ప్రజలు వచ్చిన తర్వాత కదా నువ్వు ఎన్నికలకు వెళ్తోంది. లేకపోతే సగం బంగ్లాదేశ్ నీ పాటికి అమ్మేద్దు కదా. నిజం కాదా? ఈరోజు నీ దేశంలో నీ పనికిమాలిన పార్టీలు కొన్ని, వాటికి నేను పేరు కూడా ఎత్తాలనుకోవట్లా, నీ రాజకీయ స్వలాభం కోసం ఎవరెవరిని ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తున్నావో, నువ్వు ఎవరితో మంతనాలు జరుపుతున్నావో ప్రపంచం గమనించట్లేదా? ఈరోజు గత ఏడాదిన్నర నుంచి ఐఎస్ఐ అక్కడే టెస్ట్ వేసుకుని కూర్చొని అక్కడే మీ వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటే వెనకాల ఉండి నడిపిస్తుంది అనుకోవడంలో నీ పాత్ర లేదా? ఇన్ని ప్రశ్నలు నీ చుట్టూతో ఉన్నప్పుడు, భారతదేశం మీద మరక అంటించే ప్రయత్నం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటావా? ఒక భారత వ్యతిరేకి చచ్చిపోతే, భారత వ్యతిరేకి ఎవరో చంపేస్తే తుపాకీ తూటాలకు ఎవరో అనామకులు పోనీ చెప్పగలవా ఫలానా వ్యక్తి చంపాడని చెప్పి? లేదే. అలా కాకుండా ఒక వ్యక్తి చచ్చిపోయిన తర్వాత ఆ నిందను భారత్ మీద మోపి, భారత్ మీద నింద మోపడమే కాదు ఈసారి రాష్ట్రాలకు దూరం చేస్తామని చెప్పి అవాకులు చవాకులు పేలుతుంటే పట్టుకొచ్చి నడ్డి విరగొట్టాల్సింది పోయి అలాంటి వాడికి ఇంకా నువ్వు మద్దతుగా నిలుస్తావా? ఎంతవరకు నీ స్టేట్మెంట్ ఏది అక్కడ? ఆ విషయంలో భారత్కి అనుకూలంగా నీ స్టేట్మెంట్ ఏది? పోనీ భారత్ పాత్ర ఉందని చెప్పి నువ్వు కూడా అనుకుంటే ఆధారాలు చూపించు, ప్రపంచానికి చూపించు. లేదు కదా, కాదు కదా, నీ వాళ్ళే నీ సైన్యం ఒప్పుకుంటోంది భారత్ పాత్ర లేదని చెప్పి, భారత్కి పారిపోలేదని చెప్పి మీ సైన్యం చెప్తోంది కదా. ఇన్ని ప్రశ్నలు. అండ్ ఈ మైనారిటీలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, ఎందుకు మైనారిటీలు అంటే నీకు అంత చులకన? ఏ దేశమైనా సరే, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా రాజ్బరేలీ జిల్లాలోని అమృత్ మండల్ అనే ఒక యువకుడిని మూక దాడి చేసి చంపేస్తారా? ఇదెక్కడ న్యాయం ఇది? ఏమనంటే అతడు ఒక ముఠా నాయకుడో ఏదో పేరు చెప్పేసి ఇతను ఒక క్రిమినల్ ముఠా నాయకుడట, దోపిడీ కేసులో ప్రమేయం ఉందట. ఇది స్థానికులు చెప్తున్నారని, పోలీసులు చెప్తున్నారని చెప్పి వాళ్ళ మీద తోసేసి మూకుదాడులు చేసి అక్కడ ఉన్న మైనారిటీలకి, ఎంత సంఖ్యలో ఉండేవాళ్ళు మైనారిటీలు ఎంత సంఖ్యకు పడిపోయారు? ఐ థింక్ ఐ షుడ్ హ్యావ్ డేటా. కుదిరితే నేను రేపు దీని మీద ఒక ప్రెజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం, ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డబల్ డిజిట్లో ఉంటే మైనారిటీలు, నేను ఒకరిద్దరు అన్నట్ల మైనారిటీలు అంటున్నాను, ఏకంగా డబల్ డిజిట్లో ఉండే మైనారిటీలు సింగిల్ డిజిట్లోకి ఎందుకు వచ్చారు? యూనిస్ సమాధానం చెప్పాలి, ప్రపంచానికి సమాధానం చెప్పాలి. ఇది ప్రపంచ శాంతికి సంబంధించిన అంశం. మాటమాటికి బంగాళాఖాతాన్ని గార్డియన్ అంటావు కదా, బంగాళాఖాతాన్ని గార్డియన్ అవసరంలా, నువ్వేం కాపలా కావాల్సిన అవసరం లేదు. నువ్వు నీ దేశాన్ని కాపాడుకో, ఆ తర్వాత బంగాళాఖాతానికి కాపలా కాస్తావో ఇలా బంగాళాఖాతంలో దూకుతావో నీ ఇష్టం. గత వారం దీపు చంద్రదాస్ అనే యువకుడు హత్యగావింపడిన సందర్భం. ఈ ఘటనలు మైనారిటీల భద్రతపై ఆందోళన రేకెత్తిస్తున్నాయి. విద్యార్థి నేత హైదీ మరణంతో అక్కడ హింస మరింత పతాక స్థాయికి చేరుకుంది.
ఒక్క క్షణంగా ఒక్కసారిగా మారిపోతున్నాయి పరిస్థితులు. మరి ముఖ్యంగా దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని ఇక్కడ మూకిదాడి చేసి చంపేసిన తర్వాత తాజాగా రాజ్బరి, రాజ్బరి ఏదో ఉంది ప్రాంతం పేరు, అక్కడ 29 ఏళ్ల ఆ వ్యక్తికి అమృత్ మండల్ అలియా సమ్రాట్ అంటూ ఉంటారు, అతగాడిని రాత్రిపూట మూకిదాడి చేసి చంపేశారు. అక్కడ హోసండంగానే ఓల్డ్ మార్కెట్లో అతనిపై దాడి జరిగిందని చెప్పి కొద్దిసేపటికి చనిపోయారని చెప్పి పోలీసులు చెప్తున్నారు తిరిగ్గా వెళ్ళి. అయితే బంగ్లా పత్రిక ఒకటి ఉంది, వాడు అక్కడ కొంతమంది స్థానికులు మాట్లాడుతూ సామ్రాట్ ఒక క్రిమినల్ ముఠాకు నాయకుడట, సామ్రాట్ బహినీగా పిలుస్తారట, దోపిడీ సహా ఇతర నేరాల్లో కూడా అతని పాత్ర ఉందని చెప్పి వాళ్ళు అంటున్నారు. గత ఏడాది షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత సామ్రాట్ బంగ్లాదేశ్ విడిచి వెళ్ళిపోయాడట, ఈ మధ్య తిరిగి వచ్చాడట, బుధవారం వచ్చాడని చెప్పి వచ్చిన సమాచారం తెలిసిందని చెప్పి వీళ్ళందరూ పట్టుకొని కొట్టేసి చంపేశారట. అయితే ఇక్కడ ఇతగాడికి సంబంధించి కొంతమంది సన్నిహితులు ఏమంటున్నారంటే ఇస్లాం అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణల గురించి మాట్లాడుతున్నారట. కుటుంబ సభ్యులు దొంగలు అరవడంతో సామ్రాట్ పట్టుకున్నారు, అతన్ని కొట్టి చంపేశారు, మిగతా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకున్నారు. పంక్షా సర్కిల్స్ ఏఎస్పీ దేవవ్రత్ సర్కార్ మాట్లాడితే ఏమంటాడట, ఆయన ఏమంటారంటే పోలీసులు అక్కడికి చేరుకొని సామ్రాట్ను మోగబారి నుంచి రక్షించి హాస్పిటల్కి తరలించారట. అంతవరకు పడుకున్నారా, నిద్రపోతున్నారా? సో అక్కడ చికిత్స పొందుతూ సామ్రాట్ మృతి చెందాడట. సామ్రాట్పై ఆల్రెడీ ఒక హత్య సహా 2 క్రిమినల్ కేసులు ఉన్నాయట. సామ్రాట్ అనుచరుల్లో ఒకరైన మహమ్మద్ సలీంని అరెస్ట్ చేశారట, అతని దగ్గర నుంచి 2 తుపాకీలు స్వాధీనం చేసుకున్నారట. బాగుంది, దాన్ని ఏదో అంటూ ఉంటారు కదా, ఎలక్కి పిలి సాక్ష్యం అని చెప్పి, ప్రతి పిలికి ఎలక్ సాక్ష్యం ఏదో ఉంటుంది మన దగ్గర, అలా ఉంది వీళ్ళ వ్యాపారం. దీపు చంద్రదాస్ మరణం తర్వాత ఏ స్థాయిలో ఆగ్రహావేశాలు అక్కడ రైస్ అయ్యామని అర్థం చేసుకోవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ దగ్గర 2 రోజుల క్రిందట ఎటువంటి ఆందోళన రేకెత్తింది, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్లో స్టిల్ ఇప్పటికీ అటువంటి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే గత వారం ఫ్యాక్టరీ కార్మికుడు దీపు